మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ మార్చి మాసానికి సంబంధించి ఈ వారం రోజులకి అంటే మార్చి నెల 3వ వారానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఈ వారం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు. రవి కుంభం నుంచి మేన్ రాశి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అక్కడే శనితో యుతి చెందబోతూ ఉన్నారు. సో రవి యొక్క ట్రాన్సిట్ మాత్రమే ఇక్కడ మారుతూ ఉంది. ఇక బుధుడు వక్ర సంచారంలో ఉంటూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక మిథునంలో గురువు గారు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహువు, కుజ, బుధ, మేన రాశిలో రవి, శని, శుక్రులు సో ఇక్కడ యుతి చెంది ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం సో ఇలాగా ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో చంద్రుడి యొక్క గ్రహస్థితి అలాగే మిగతా రాశుల యొక్క గమనం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి పంచమంలో శుక్రుడు, దశమంలో కేతువు, 2 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకు అనిపిస్తూ ఉంది. ఏదైతే పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా 5th హౌస్లో ముఖ్యంగా శని లాంటి గ్రహం ఉండగా, రవి కూడా ఈ వారం నుంచి ఎంటర్ అవుతుండగా, రవి కానీ శని కానీ 5th హౌస్లో అంత యోగించే గ్రహాలు కావు. బట్ అలాంటి స్థానంలో కొంచెం శుక్రుడు లాంటి ప్లెజెంట్ ప్లానెట్ ఉండడం చాలా మంచిది. సో దశమంలో కూడా కేతు యొక్క సంచారం, ఉద్యోగం వదులుదామా సో ఇప్పటి వరకు మన ఎక్స్పీరియన్స్ను వాడుకున్నారు. ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్తో మనకు అవసరం లేదనుకునే పద్ధతిలో ఉన్నారు అన్నట్టుగా కొంచెం అటు ఇటుగా పరిస్థితులు ఉంటాయి. అండ్ 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి మెయిన్గా 3, 4, 5, 6 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆది, సోమ, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం 3వ స్థానం నుంచి చంద్రుని యొక్క పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గానే యోగిస్తుంది. సో ఏదైతే చంద్రుడు 3వ స్థానం సంచారంలో ఉన్నారు సో ఇక్కడ వరకు ఓకే. వారం ప్రారంభంలో పెట్టే ప్రతి పనిలో మంచి విల్ పవర్, ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని ముందుకెళ్తుంటారు. అంటే ఆ రాశ్యాధిపతి శని యొక్క సంచారం మాత్రం ఇక్కడ చాలా వరకు 5th హౌస్లో చాలా స్తబ్దుగా ఉంది. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టినారో దానిలో పుట్టింగ్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, దానిలో చాలా లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెడుతూ ఉన్న నెమ్మదిగా మాత్రమే రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. అది మంగళ బుధవారాలు చూస్తే ఇక్కడ 4th స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే ఆల్రెడీ 4th హౌస్లో రాహు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, బుధుడు రిట్రాగ్రేడ్ అయినారు. ఫ్యామిలీ వాతావరణం, కుటుంబ వాతావరణం, డొమెస్టికల్ అట్మాస్ఫియర్ అంతా కూడా కొంచెం అగ్రెసివ్ ఎమోషన్తో కూడుకుని ఉంటుంది. సో ఏంటో కష్టాలన్నీ నాకే వస్తాయి అన్నట్టుగా మంగళ బుధవారాల్లో కొంచెం ఎమోషనల్ స్ట్రెస్ అనేది మీకు ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో బుధుడు రిట్రాగ్రేషన్ కూడా 4th హౌస్లో ఉండటం వల్ల ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు, వాహనాలు కానీ, భూములు కానీ, ఇల్లు కానీ కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సో మంగళ బుధవారాల్లో కూడా కొంచెం డ్రైవింగ్ చేసే విషయంలో కానీ వీటి విషయాల్లో కొంచెం కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల చిన్నపాటి ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ డొమెస్టికల్ అగ్రెసివ్ని, గృహపరంగా ఏర్పడుతున్న అగ్రెసివ్ ఎమోషన్ని కొంచెం అంటే అసహనంతో కూడుకున్న ఒక ఆవేశం సో ఇలాంటివి జనరల్గా ఎదురవుతుంటాయి. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. సో ఆ ఫైటర్ ప్లానెట్ ఎక్కడ 4th హౌస్లో ఉన్నాడు. ఈ ఇంటి వాతావరణమే ఎన్నేం చూసుకోవాలని ఒక్కడనే అన్నట్టు ఉంటుంది. సో గురు శుక్రవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ పంచమ స్థానంలో ఆల్రెడీ ఇక్కడ రవి ఈ వారం నుంచి అడుగుపెట్టారు, శని కూడా అక్కడ ఉన్నారు. సంతానపరమైన విషయాలకి సంబంధించి మాత్రం రవిశనుల యొక్క కలయిక కొంతవరకు కొంచెం ఎఫెక్ట్ కలిగించే ఆస్కారాలు ఉన్నాయి.
సో అలాగే ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడ్, షేర్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కూడా రవి అంత ఫలితాన్ని ఇవ్వట్ల, శని కూడా కొంచెం డిలే ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. సో 5th హౌస్లో రవిశనుల యొక్క కలయిక ఒకటి జరుగుతూ ఉంది కాబట్టి ఓవర్ మీరు ఇది పెట్టుకొని, ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుని, అయితే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళటం వల్ల చాలా వరకు కూడా ఇబ్బందులనే ఉండే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, వ్యాపారపరమైన విషయాల్లో అయినా, సంతానపరమైన విషయాల్లో కూడా కొంచెం నెమ్మదిగా డెసిషన్స్ తీసుకోవడం అనేది మంచిది. పైగా మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ పిల్లలకి. మరి ఇక్కడ మెయిన్గా ఏంటంటే పంచమ స్థానంలో ఈ వారం నుంచి రవి కూడా ఎంటర్ అవుతున్నారు కాబట్టి పిల్లలు అంటే ఎగ్జామ్స్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి సబ్జెక్టులు మనం ఇంకా పెండింగ్లో ఉన్నాయి చదవాల్సినవి అంటూ ఉంటే కొంచెం ఎంతవరకు వాళ్ళు రిస్ట్రిక్ట్ అయిపోతారో, ఒకటి చదువుకుంటూ స్ట్రెయిన్ అవటం. సో ఇలాంటి మూమెంట్ని తగ్గించాలి. మొదటి నుంచే చదువుకుంటూ రావటం అనేది ఇలాంటి పొజిషన్లో ఉన్న ట్రాన్సిట్ బట్టి చాలా మంచిది. వారాంతానికి మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి 6వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి కుజుడు కూడా 4th హౌస్లో ఇక్కడ ట్రాన్సిట్లో ఉన్నారు. సో ఓకే, ఎనీవే కొన్నిసార్లు సమ్ లిటిగేషన్స్ మీ అంతటా మీరు వెళ్ళినా, మీ ప్రమేయం లేకుండా కొన్ని లిటిగేషన్స్ మీ వైపు ఇలా వస్తూ ఉంటాయి. సో ఏదైనా సరే 4th హౌస్ రిలేటెడ్ డొమెస్టికల్ అట్మాస్ఫియర్ని కొంచెం గృహపరమైన వాతావరణాన్ని కొంచెం కూల్గా ఉంచుకోవడానికి మీరు ఎక్కువ ట్రై చేయాలి. అలాగే ఈ రాశికి 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి, మరి మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. సో కాబట్టి 27 ప్రదక్షిణలు నిత్యం నవగ్రహాలకి చక్కగా చేసుకొని తర్వాత శివాలయాన్ని దర్శించుకోవటం, కాలభైరవాష్టకం చదువుకోవటం, శ్రీరామ రక్షా స్తోత్రం చేయటం, ఇలాంటివి చేయటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.